నమస్తే, నేను మధు. అమరావతి ఓల్డ్ డెస్టినేషన్ కాబోతుందా? మరి అమరావతికి మరో బడా కంపెనీ రాబోతుందా? అసలు ఏంటి ఆ కంపెనీ? అమరావతి వ్యవహారం ఏంటి? ఈ రోజు మనం చర్చించుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, అమరావతికి ఎన్నో కంపెనీలు వస్తున్నాయని చెబుతున్నారు. మరి ఇప్పుడు ఇంకొక బడా కంపెనీ కూడా రాబోతుందని చెబుతున్నారు. ఏంటి సార్ ఆ కంపెనీ? అమరావతి గురించి ఎంత చెప్పినా తక్కువే. అక్కడ జరుగుతున్నటువంటి పనులకి, అక్కడ వస్తున్నటువంటి కంపెనీలు ఏంటి అని చెప్పుకోవాలంటే ప్రతిరోజు చెప్పుకోవచ్చు. కానీ అమరావతిలో ఏం జరగట్లేదు, అమరావతిలో కుంభకోణం జరుగుతుంది, అమరావతిలో అవినీతి జరుగుతుంది, అక్రమాలు జరుగుతున్నాయి అని చెప్పి ప్రచారం ఎక్కువ అవుతుంది. కానీ అమరావతిలో కొన్ని వేల మంది కార్మికులు, కొన్ని వందల లారీలు, కొన్ని వందల ప్రొక్లైనర్లు పనిచేస్తూ ఉన్నాయి. అక్కడ ఎలక్ట్రీషియన్స్ కానీ అనేక మంది పనిచేస్తున్నారు. కొన్ని వందల మంది వేల మంది కార్మికులు ఉన్నారు. మీరు అక్కడ పోయి చూస్తే తెలుస్తుంది అమరావతిలో ఏం జరుగుతుంది అనేది. మన దూరం నుంచి అమరావతిలో వస్తున్నాయి అని చెప్పడం కాకుండా అక్కడ పోయి గ్రౌండ్లో అసలు ఏం జరుగుతుందని కనుక అబ్జర్వ్ చేస్తే అప్పటి వరకు దాన్ని ఎడారి అన్నా, శ్మశానం అన్నా, కమ్మరావతి అన్నా ఎవరైతే విమర్శించారో వాళ్ళకి క్లియర్గా కనిపిస్తుంది, వస్తుంది. కొంచెం వర్షం పడంగానే అది మునిగిపోద్ది అని చెప్పి చెబుతుంటారు. కానీ అది వాస్తవం కాదు. మొన్న వర్షాలు పడినప్పుడు ఏ విధంగా ప్రచారం చేశారో మనం చూసాం. అదే అమరావతిలో ఎవరేమనుకున్నా కానీ చంద్రబాబు నాయుడు గారు తనదైనటువంటి పందాలు, తనదైనటువంటి విజన్లో ముందుకెళ్తున్నారు. అందరూ మర్చిపోయారు అని చెప్పేసి అనుకుంటున్నటువంటి దాన్ని కూడా ఆయన మర్చిపోకుండా తీసుకురావడానికి దావోస్ని ఉపయోగించుకున్నారు, దావోస్ సదస్సుని ఉపయోగించుకున్నారు. జనరల్గా ఏంటంటే మనకు అమరావతి అనగానే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాని ప్రకారం క్వాంటమ్ వ్యాలీగా మారబోతుంది. సిలికాన్ వ్యాలీ అమెరికాలో ఏ విధంగా అయితే ఉందో క్వాంటమ్ వ్యాలీగా ఇక్కడ మారబోతుంది అని చెప్పి తెలుసు. ఏ డేటా సెంటర్ వచ్చేసి వైజాగ్లో వచ్చింది, అంతవరకే తెలుసు. కానీ ఏఐ యూనివర్సిటీని అమరావతికి తీసుకొచ్చేలాగా దావోస్ వేదిక మీద నుంచి చంద్రబాబు నాయుడు గారు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఏఐ యూనివర్సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ. అక్కడ నుంచి స్టార్టప్ కంపెనీల ద్వారా ఇన్నోవేషన్ హబ్, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సహాయంతో ప్రపంచంలో ఏదైనా ఇన్నోవేషన్గా ఏదైనా కొత్తది వచ్చిందంటే అది అమరావతిలోనే వచ్చేలాగా ప్లాన్ చేశారు. ఆ యూనివర్సిటీ దగ్గర నుంచి, ఆ యూనివర్సిటీకి సంబంధించి ఎవరు సపోర్ట్ తీస్తున్నారు? ఎన్విడియా సపోర్ట్ తీస్తున్నారు. ఏంటి ఎన్విడియా అంటే వరల్డ్ మొత్తం మీద ఈ సెమీ కండక్టర్స్, చిప్స్కి సంబంధించినటువంటి ఒక బడా కంపెనీ, వరల్డ్ మొత్తం మీద ఫేమస్ కంపెనీ. అది ఇప్పుడు మనం ఫేమస్ కంపెనీలు ఈ చిప్స్, సెమీ కండక్టర్స్ కానీ చిప్స్ అంటే మనం మొబైల్లో వాడుతుంటారు కదా. వీటన్నిటిలో ఏ కంపెనీ టాప్ అంటే ఎన్విడియా, వరల్డ్ మొత్తం మీద. అదే ఇండియా కాదు, వరల్డ్ మొత్తం మీద టాప్ కంపెనీ అది. ఆ తర్వాత క్వాల్కామ్ ఇవన్నీ వస్తాయి, రకరకాల ఇంటెల్ ఇవన్నీ వస్తాయి. ఆ కంపెనీ తోటి ఒప్పందం కుదుర్చుకున్నాడు ఆయన. ఆ కంపెనీ అమరావతికి రాబోతుంది. ఎన్విడియా అక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టి అక్కడ ఈ సెమీ కండక్టర్స్, చిప్స్కి సంబంధించినటువంటి ఇన్నోవేషన్ హబ్గా దాన్ని తయారు చేయబోతుంది. ఆ ఏఐ హబ్గా. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అంటే ఇప్పుడు మనకి రోబోస్ వస్తాయి, లేదంటే రకరకాల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వస్తాయి. వాటన్నిటికీ మీరు ఏది క్రియేట్ చేసినా కానీ చిప్స్, సెమీ కండక్టర్స్ అవసరం. వరల్డ్ వైడ్ దానికి డిమాండ్ ఉంది, చిప్స్కి అలాగే సెమీ కండక్టర్స్కి. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్స్ అన్నారు. ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ కూడా ఈ చిప్స్ అను సెమీ కండక్టర్స్ కావాలి. మీరు ఏది తయారు చేయాలన్నా ఇది కావాల్సిందే. అందుకే వరల్డ్ మొత్తం మీద టాప్ కంపెనీ ఎన్విడియా ఏదైతే ఉందో, ఎన్విడియా ప్రతినిధులతోటి దావోస్లో మీట్ అయ్యారు. దావోస్లో మీట్ అయ్యి ఆయన ఒప్పందం కుదుర్చుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీని అక్కడ పెట్టించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి TCS, IBM అలాగే L&T ఈ 3 కంపెనీల భాగస్వామ్యంతో అక్కడ క్వాంటమ్ వ్యాలీని తయారు చేస్తున్నారు. క్వాంటమ్ కంప్యూటర్స్ని స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ నెక్స్ట్ మంత్ ఓపెన్ అవుతుంది, అఫీషియల్గా ఓపెన్ అవుతుంది. క్వాంటమ్ వ్యాలీని తయారు చేయబోతున్నారు ఈ 3 కంపెనీల భాగస్వామ్యంతో. ఇప్పుడు అక్కడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ వస్తుంది. ఇవాళ ప్రపంచం మొత్తం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నారు, ఏఐ గురించి. రాబోయే రోజుల్లో ఏఐ తెలియకుండా అసలు బతకలేని పరిస్థితి ఎవరైనా సరే. ఇది దైనందిన జీవితంలో మనకు అవసరమైనటువంటి వాటిని మనం ఉపయోగించుకోవాలన్నా కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలిసి ఉండాలి. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఏఐని
ఏఐ యూనివర్సిటీ అంటే రీసెర్చే కదా, అవును. రీసెర్చ్ సెంటర్. యూనివర్సిటీలు అంటే రీసెర్చ్ సెంటర్లే కదా. అవును. సో అక్కడ రీసెర్చ్ రాబోతుంది, వరల్డ్ క్లాస్ రీసెర్చ్ సెంటర్ రాబోతుంది. అదేదో మామూలుది కాదు, వరల్డ్ క్లాస్. ఎన్విడియా అంటే వరల్డ్ క్లాస్, ఆ లెవెల్లో అక్కడ ఉండబోతుంది. సో జనరల్గా ఏమనుకున్నారంటే అది క్వాంటమ్ వరకే పరిమితం అవుతుంది, క్వాంటమ్ టెక్నాలజీ వరకు. ఏఐ అనేటప్పటికి వైజాగ్ అని చెప్పి అనుకున్నారు. కానీ అమరావతిలో ఇది తీసుకొస్తున్నారని లేటెస్ట్గా అది బయటకు వచ్చింది. దావోస్లో జరిగినటువంటి ఒప్పందం లేటెస్ట్గా బయటకు వచ్చింది. సో త్వరలో రాబోయేటువంటి రోజుల్లో ఎన్విడియా భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టడం, భారీ ఎత్తున యూనివర్సిటీని అక్కడ ఏర్పాటు చేయబోతుంది. ఇప్పటికే అక్కడ చాలా యూనివర్సిటీలు ఉన్నాయి, అక్కడ అనేక యూనివర్సిటీలు వచ్చున్నాయి. ఇప్పుడు ఇది కూడా వస్తే కనుక లేటెస్ట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు మొత్తం యూనివర్సిటీలు ఆంధ్రప్రదేశ్లో మొత్తం కరికులం మార్చేయమంటున్నారు, ఇంజనీరింగ్ కాలేజీల్లో కూడా. ఎందుకు? ఇంతకుముందు వాడినటువంటి టెక్నాలజీ కానీ, ఇంతకుముందు వాడినటువంటి కోర్సులకు సంబంధించినటువంటి సబ్జెక్టులు కానీ వీటిని మార్చేసేయండి. రాబోయే రోజుల్లో ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వీటికి మాత్రమే ఉంటుంది. సో మిగతా కోర్సులకి డిమాండ్ ఉండదు కాబట్టి వీటినే నేర్పించండి అని చెప్తున్నారు. ఇప్పుడే ఆల్రెడీ యూనివర్సిటీకి సంబంధించిన సిలబస్ను కూడా మార్పిచ్చేస్తున్నారు. ఇది ఎంతో ముందు చూపుంటేనే ఇదంతా కూడా పాసిబుల్ అవుతుంది, లేదంటే కాదు. ఇప్పుడు గతంలో హైదరాబాద్ని డెవలప్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు ఐటీ అన్నారు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని బాగా డెవలప్ చేసేసారు. ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టించారు. కానీ ఇంజనీరింగ్ కాలేజీలో చదివినట్టు ఇంజనీర్స్ బయటకు వచ్చే లోపలే అనేక మంది ఇక్కడ తెలుగేతర వాళ్ళు జాబ్స్ తీసుకున్నారు ఇక్కడ. ఆ తర్వాత తెలుగు వాళ్ళు వచ్చారు. ఈసారి అలా జరగకుండా కంపెనీలకు వర్క్ ఫోర్స్ ఎంత అవసరమో దాన్ని, ఆ ప్రొడక్షన్ని ఆంధ్రప్రదేశ్ నుంచే తయారు చేసేలాగా ప్లాన్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అందుకే యూనివర్సిటీలు తీసుకొస్తున్నారు, కరికులం మార్చేస్తున్నారు. ఈవెన్ పాలిటెక్నిక్, ఐటీఐ చదివిన వాళ్ళకి కూడా వాళ్ళకి కావాల్సినటువంటి జాబ్స్ వాళ్ళకి ఇచ్చేలాగా స్కిల్ ఆడిట్ చేసేసి వాళ్ళు నైపుణ్యం అనేటువంటి యాప్ పెట్టి కౌశలం అనే దానితో అనుసంధానం చేసి మొత్తం జాబ్ మేళాలని క్రియేట్ చేస్తున్నారు, జాబ్ మేళాలను పెడుతున్నారు, జాబ్ మేళాలను పెట్టి జాబ్స్ ఇస్తున్నారు. సో అమరావతి రాబోయేటువంటి రోజుల్లో ఎలా ఉంటుంది అనేది నాకు వదిలిపెట్టేయండి అని చెప్పి చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మీరు చేయాల్సిందంతా ఏంటంటే నాకు కోఆపరేట్ చేయండి. 2029లో కూడా మీరు ప్రభుత్వాన్ని దీన్నే ఎన్నుకోండి. అప్పుడు నేను 2047కి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్ళాలి, 2029లో ఆంధ్రప్రదేశ్ని ఏ స్థాయిలో పెట్టాలి, అభివృద్ధి చేయాలి, ఇవన్నీ నాకు వదిలిపెట్టేయండి. నేను చేస్తాను, వరల్డ్ లో నెంబర్ 1 చేస్తా ఆంధ్రప్రదేశ్ని అని ప్రామిస్ చేస్తున్నారు. కానీ దావోస్ వెళ్ళొచ్చాక బాబు గారు ఇన్ని పరిశ్రమలు, ఇన్ని యూనివర్సిటీ అవన్నీ తెస్తున్నారు కదా సార్, బానే ఉంది. కానీ ఇక్కడ ప్రజల క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు అన్ని తెస్తున్నారు బానే ఉంది, రేపు పొద్దున పొరపాటున వైసీపీ గెలిచింది అనుకోండి, ఈ పరిశ్రమలన్నీ మళ్ళీ ఇక్కడ స్థాపించేకి అవుతుందా, లేకపోతే మధ్యలోనే ఆగిపోతాయా, లేదంటే క్రెడిట్ మొత్తం ఆయన అకౌంట్ లోకి వేసేసుకుంటారా? స్థాపించడం కాదు, తీసుకురావడం, మిగతా వెళ్ళిపోతారు. పరిశ్రమలో ఆయన ఖాతాలు వేసుకున్నా పర్లే, దానికి చంద్రబాబు నాయుడు గారు అభ్యంతరం పెట్టరు. ఆయన ఖాతాలు వేసుకున్నా పర్లే, వాటిని డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు. 2019లో వచ్చిన తర్వాత డిస్టర్బ్ అయిపోయినాయి అనే కదా ఇప్పుడు. అందుకే చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, మీరు 2029 ఎన్నికల్లో మీరు ఆలోచించి ఓటేయకపోతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది ఆగిపోతుంది. ఇక ఆగిపోవటం కాదు, ఇంకా ఎవరు చేయలేరు, అది మీ ఇష్టం అని చెప్పి ఇప్పటి నుంచి చెప్తున్నారు ఆయన. ఇప్పుడు దావోస్ వెళ్ళారు, దావోస్ వెళ్ళిన సందర్భంగా కూడా అక్కడ కొంతమంది ఇండస్ట్రీస్లు అడిగారు, ఆ న్యూస్ కూడా వచ్చింది, మళ్ళీ జగన్ వస్తే పరిస్థితి ఏంటి అని చెప్పేసి అడిగారు వాళ్ళు. సో ఇలాంటి ఇండస్ట్రీస్ నుంచి ఎదురవుతున్నాయి. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు రారు, వచ్చే అవకాశం లేదు. పవన్ కళ్యాణ్ గారు మేమంతా కలిసి ఉన్నాము, మేము కూటమిగా ఉన్నాము, ఈ కూటమి ఉన్నంతకాలం సమస్య లేదు, ఛాన్సే లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించారు, 2019 నుంచి 2024 వరకు చూశారు, కాబట్టి ఇంకొక ఛాన్స్ ఇవ్వరు, నమ్మండి అని చెప్పి ఇండస్ట్రీస్ని తీసుకొస్తున్నారు, పెట్టుబడులు పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఆడ దావోస్ వెళ్ళిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు, తర్వాత లోకేష్ గారు, వీళ్ళందరూ అక్కడ ఉండేటువంటి ఇండస్ట్రీస్ని కలిశారు. సింగపూర్ ప్రెసిడెంట్ కలిశారు, అనేక దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళని కలిశారు. అది అందరికి తెలిసిందే, ఆ న్యూస్ కూడా వచ్చింది. కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమందికి ఎలా కనిపిస్తుందంటే, అసలు దావోస్ వెళ్తుంది దేనికి, అక్కడ పోయిన తర్వాత కూడా ఇండియాకు సంబంధించినటువంటి వాళ్ళతో మాట్లాడుతూ కనిపించారు వీళ్ళందరూ. వీళ్ళతో ఒప్పందాలు కూర్చుకోవడానికి దావోస్ వెళ్లాల్సిన అవసరం ఏంది అని చెప్పి కొత్త ప్రచారాన్ని మొదలు పెట్టారు. సో వీటన్నిటిని పట్టించుకోవట్లేదు చంద్రబాబు నాయుడు గారు. తాను చేయాల్సింది ఏందో చేస్తున్నారు. తాను ఒక అంకితం అయిపోయారు, అమరావతికి అంకితం అయిపోయారు, ఆంధ్రప్రదేశ్కి అంకితం అయిపోయారు. ఆంధ్రప్రదేశ్ని నెంబర్ 1గా ఎలా నిలబడే అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఒక యజ్ఞం చేస్తున్నారు ఆయన. ఆ యజ్ఞంలో మీరు పాల్పంచుకోండి, చెడగొట్టొద్దని చెప్తున్నారు.
మీరు పాలు పంచుకొని చెడగొట్టద్దు. మీరు కోఆపరేట్ చేయకపోయినా పర్వాలే, నేను చేస్తా, నా మాట నమ్మండి అని చెప్తున్నారు. 2019లో కూడా ఇదే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. అనేక వేదికల మీద ఎలక్షన్ ప్రచారంలో వంగి దండం పెట్టారు. ఈ ఒక్కసారికి మీరు ఆలోచించండి, ఈ ఒక్కసారికి మీరు ప్రభుత్వాన్ని మార్చేటువంటి ప్రయత్నం చేయొద్దని చెప్పి వంగి దండాలు పెట్టారు. ఆ దాని మీద, ఆ వంగి దండాలు పెట్టిన దాని మీద ఆ వీడియో తీసుకొని, అదేదో సినిమా ఉంది, ఆ సాంగ్ వేసేసి వైరల్ కూడా చేశారు. అప్పుడు ఎవరు, వైసీపీ వాళ్ళు. సరే వైరల్ చేశారు, అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారిని ఓడించారు అప్పుడు 2019లో. ఏమైంది? ఇప్పుడు మళ్ళీ మొదలుకు వచ్చింది. సో మళ్ళీ మొదలుకు వచ్చింది, మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టారు. ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. నేషనలిస్టులు తీసుకొస్తున్నారు, యూనివర్సిటీలు తీసుకొస్తున్నారు, ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానికి తగిన విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ 2029 అంటే ఇంకో 3 సంవత్సరాలే ఉంది. ఈ 3 సంవత్సరాల్లో పీక్ స్టేజ్కి తీసుకెళ్తారు. అప్పుడు కనుక పొరపాటున ప్రభుత్వం మారింది అనుకోండి, మళ్ళీ వైకుంఠపాళి గేమ్లో అంటారు కదా, వైకుంఠపాళి గేమ్ అలా రాకుండా చూసుకోండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు గారు చెప్తున్నారు. నిజానికైతే బాబు గారు జగన్మోహన్ రెడ్డి తండ్రి గారి ఏజ్ ఇద్దరు ఒకటే జనరేషన్ కదా సార్. కానీ ఆ జనరేషన్ వ్యక్తి ఈ రకంగా ఆలోచిస్తుంటే మరి జగన్మోహన్ రెడ్డి ఎలా ఆలోచించాలి సార్? ఇప్పుడు అదే ఆయన మొన్న ఈ మధ్య ఒక డైలాగ్ వేశారు. చంద్రబాబు నాయుడు గారు మా నాన్న సమకాలీకుడు, కానీ నాతోటి కూడా పోటీ పడలేకపోతున్నాడు, సీనియారిటీ ఉంది కానీ నాతోటి కూడా పోటీ పడలేకపోతున్నాడు అంటున్నారు ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఆయనతోటి పోటీ అంటే ఏంటి? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లు, లేదంటే కోడికత్తి కేసు, బాబాయ్ మర్డర్, ఇవన్నీ అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడుగుతున్నారు. వాటిలో మేము పోటీ పడలేమయ్యా అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి సెటర్లు వేస్తున్నారు. సరే, విమర్శలు ప్రతి విమర్శలు పక్కన పెడితే రాష్ట్ర అభివృద్ధి విషయంలో మాత్రం ప్రతిపక్షాలు కలిసి రావాలి, ప్రజలు కలిసి రావాలి. అధికారం ఇచ్చారు ప్రజలు, ఇచ్చినప్పుడు వాళ్ళు పరిపాలిస్తున్నారు, పరిపాలించినప్పుడు వాళ్ళకి సహకరించాలి. ఏదైనా లోపాలు ఉంటే మీరు చెప్పచ్చు, ప్రజలకు చెప్పచ్చు. అంతే తప్ప వేరే యాంగిల్లో మీరు మీల్స్ పెట్టడం, మీరు రావద్దు, ఇండస్ట్రియలిస్టులు మీరు ఇక్కడ పెట్టుబడులు పెట్టద్దు అని చెప్పి చెప్పడం, ఇది అభివృద్ధికి ఆటంకం కలిగించడం. అందుకే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని పెద్ద పట్టించుకోవట్లేదు. ఈ మధ్య పట్టించుకోకుండా ఆయన పాటికి ఆయన వెళ్తున్నారు. దాంట్లో భాగంగానే దావోస్లో ఎన్విడియా తోటి ఒప్పందం, భారీ పెట్టుబడులు రాబోతున్నాయి. యూనివర్సిటీ, కేవలం యూనివర్సిటీ కదా, ఎన్విడియా వచ్చిందంటే చిప్స్ డిజైనింగ్, తర్వాత సెమీ కండక్టర్స్, ఇవన్నీ వస్తాయి. వరల్డ్ క్లాస్ ఎకో సిస్టమ్ అమరావతిలో డెవలప్ అవుతుంది. సో బాబు గారు తీసుకొస్తున్నటువంటి ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని చూస్తుంటే మాత్రం నిజంగానే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎలా ఉండబోతుందా అని మనకి ఇప్పుడే కళ్ళకు కడుతుంది. మరి వెయిట్ చేసి చూద్దాం, ఇలాగే భవిష్యత్తు కొనసాగుతుందా లేకపోతే అడ్డంకులు ఏర్పడతాయా? వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.